శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. జ్ఞాత్వా తం పరమం భావం ఐశ్వరం బ్రహ్మభావనః ప్రోవాచ ఉత్థాయ భగవాన్ దేవదేవం పితామహం. అయం దేవో మహాదేవః. ఇతడి పేరు మహాదేవుడు. స్వయం జ్యోతి సనాతనః అనాది నిధనః అచింత్యః లోకానామీశ్వరః మహాన్. ఇందులో ఏ ఒక్కటి కూడా పొగడ్తలు కావు, ఈశ్వర తత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ఈయన మహాదేవుడు సుమా. స్వయం ప్రకాశ స్వరూపుడు, సనాతనుడు అంటే శాశ్వతమైనటువంటి వాడు, ఆదిమధ్యాంతము లేనిటువంటి వాడు, అచింత్యుడు, నువ్వు చింతన చేద్దామన్న నీ ఊహకు అందడు, సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటి వాడు, సర్వోత్కృష్టుడు. శంకర శంభు ఈశాన సర్వాత్మ పరమేశ్వర భూతానాం అధిపో యోగి మహేశో విమల శివ. ఇవన్నీ కూడా శివనామాలే. విష్ణువు పరవశంగా చెప్తున్నాడు. ఏష ధాత విధాత చ. ఇందాక నువ్వేమన్నావు? ధాత విధాత కాదు, ఈయన ఏష ధాత విధాత చ ప్రధాన ప్రభు అవ్యయ. అయితే యం ప్రపశ్యంతి యతయో బ్రహ్మభావాయన భావితా. ఇది యతులైన వారు అంటే మనో ఇంద్రియ నిగ్రహ సంపన్నులైనటువంటి వారు మాత్రమే బ్రహ్మభావన చేత ఈయన్ని తెలుసుకోగలరు, ఇతరులు తెలుసుకోలేరు. ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రహ్మతత్వం అంటే ఏమిటో తెలిసి దాని యందు దృష్టి పెట్టిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. దీన్ని బట్టి 3 సాధనా విషయాలు చెప్పాడు. ముందు యతులం కావాలి. యతులను కానీ కాషాయం వేసుకుని వెళ్ళిపోవాలని కాదు. యతి శబ్దానికి ఆ యమశక్తి కలిగినటువంటి వాడు, యమనియమాదులు కలిగిన వాడు యతి. ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏకాదశేంద్రియములు అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ దశకం మనస్సు. వీటిని నియమించి అంతర్ముఖుడైన వాడు యతి అవుతాడు. యతి కానివాడు తెలుసుకోలేడు. యతి అయిన వాడికి మళ్ళీ ఏముండాలి? బ్రహ్మభావేనా. బ్రహ్మం అంటే ఏమిటో గురువుల ద్వారా తెలియాలి. ఇప్పటివరకు చెప్పిన పదాలు, ఆ పద అర్థభావన చేస్తూ ఆ అర్థమంతా ఎవరి స్వరూపమో వాడి యందు మనస్సు నిలబెట్టాలి. ఇంతవరకు చెప్పి అనాది నిధనం అచింత్యం అన్నప్పుడు ఆ తత్వం మనకు అర్థమవుతుంది కదా, దాని యందు బుద్ధిని నిలిపాలి. అలా భావించిన వాళ్ళకు మాత్రమే ఇతను తెలియబడతాడు. ఆయన సృజత్యేష జగత్కృష్ణం పాతి సంహరతే తథా. సృజతి పాతి సంహరతే. సృష్టి స్థితిలైన చేసేవాడు ఈయనే కాలో భూత్వా మహాదేవ. కాలమే జగత్తును నడుపుతుంటాడు. కేవల నిష్కళ. ఈ నిష్కలుడు. సకలము నిష్కలము 2 పదాలు ఉన్నాయి. సకలం అంటే భాగములతో కూడినది, నిష్కలం అంటే భాగము లేనిది అని అర్థం ఇక్కడ. కానీ నిష్కలుడు అంటే భాగములు లేనివాడు, అనంతుడు. ఆయనలో భాగములు కనబడు, సంపూర్ణ తత్వం అది. అలాంటి వాడు. అంతేకాదు ఇక్కడ ఒక మాట, పురాణం వేదం 2 ఎలా అన్వయించుకోవాలంటే కొన్ని మనకు తెలిసిన వేదవాక్యాలు పురాణాలు కనబడతాయి. అయితే మనకు తెలిసిన వేదవాక్యాలు అంటే ఇప్పుడు విన్నవి, వేదం చదివితే ఇంకా తెలుస్తాయి. బ్రహ్మాణం విదదే పూర్వం భవంతం యస్ సనాతన వేదాంశ్చ ప్రదదౌ తుభ్యం సోయమాయాతి శంకర. గొప్ప మాట అన్నాడు. సృష్టికి పూర్వమే బ్రహ్మను అంటే నిన్ను నిర్మాణం చేసి నీ బుద్ధికి జ్ఞానం ఇచ్చాడే ఈయన. ఆ పదాలు చెప్పినప్పుడు బ్రహ్మాణం విదదే పూర్వం వేదాంశ్చ ప్రదదౌ అనగానే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రహిణోహి తస్మై తగం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే అని వేదమంత్రం అందులో ఉంది. యజుర్వేదంలో శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రం అది. దాన్ని ఇక్కడ ధ్వనింపజేశాడు.
అస్సైవ చాపరామూర్తిం విశ్వయోనిం సనాతనం. ఇప్పుడు నీకు కనబడుతున్న వాడికి మరొక రూపం కూడా ఉంది, అపరామూర్తి. అంటే ఇప్పుడు నీకు కనబడుతుంది ఒక రూపం, నీలకంఠుడిగా ఇవన్నీ గోచరించాడు, ఇదొక రూపం. కానీ ఆయనకు మరొక మూర్తి ఉంది సుమా, అది కూడా తెలుసుకో. మరొక మూర్తి అంటే ఆయనే, అది రెండిటికి భేదం లేదు. ఆ మూర్తి పేరు వాసుదేవాభిధానం. ఆయన పేరు వాసుదేవుడు అంటారు. ఆయన ఎవడు? మామవేహి ప్రపితామహ, నన్ను అంటే ఆయన మూర్తినే నేను. ఇది తెలుసుకో. ఇక్కడ కిన్న పశ్యసి యోగేశం బ్రహ్మాధిపతి అవ్యయం. అలాంటి యోగేశ్వరుణ్ణి నువ్వు తెలుసుకోలేపుతున్నావేంటి? పైగా బ్రహ్మాధిపతి, మళ్ళీ బ్రహ్మాధిపతి అని శబ్దం వేశాడు. బ్రహ్మాధిపతిం అవ్యయం, బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి, ఆ శబ్దం ఇక్కడ ధ్వనింపజేశాడు. ఇక్కడ బ్రహ్మాధిపతి అయినటువంటి ఆయన గురించి తెలియదా? బ్రహ్మాధిపతి అంటే వేదములకు పతి అయినటువంటి వాడు. అంటే నీ బుద్ధికి వేదం అనే జ్ఞానం ఉండడం వల్ల నువ్వు గొప్పవాడు. ఆ జ్ఞానం నీ బుద్ధికి ఇచ్చిన వాడు ఇక్కడ. అందుకే బ్రహ్మకే వేద జ్ఞానాన్ని ఇచ్చిన పరమేశ్వరుణ్ణి నేనెందుకు ఆశ్రయిస్తున్నా అంటే నా బుద్ధికి ఆత్మజ్ఞానం ఇమ్మని ఆశ్రయిస్తున్నానని ఆ మంత్రానికి అర్థం అంటే ఇక్కడ. ఎందుకంటే నీ బుద్ధికి నీ అంత నీ జ్ఞానం రాదు, ప్రయత్నం నీది. ఆయన స్ఫురింపజేయాలి, ఆయన ఇవ్వాలి. బ్రహ్మకే వేదాలు స్ఫురింపజేసిన వాడు నాకు తగుంహి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం. గొప్ప మాట అది. ఈశ్వర శరణాగతి లేనప్పుడు, ఆయన అనుగ్రహం లేనప్పుడు జ్ఞానమే రాదు. అంతగా అనుగ్రహం కోసం తాపత్రయపడాలి. ఇంత నేను చెప్పానే, ఇంకా నీకు యోగేశ్వరుడు నీకు అర్థం కాలే? అయితే ఒకట్లే, దివ్య దృష్టి ఉంటే కానీ తెలియబడ్డాను అనగా దివ్యం భవతే చక్షు, నీకు దివ్యమైన చక్షువు లభించుగాక అన్నాడు. ఇక్కడ దివ్య చక్షువు అంటే మరో కన్ను వచ్చిందని కాదు అర్థం, సత్యాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము, అది దివ్య చక్షువు అంటే. అది నీకు ఇస్తున్నానన్నాడు ఎవరు? నారాయణుడు. దివ్యం భవతే చక్షు, పై కలుగాక అన్నాడు అంతే. ఏన ద్రక్షసి తత్పరం, దేనివల్ల చూడగలవో అది ఇస్తున్నాను అనగానే లబ్ధ్వాచైవ తదా చక్షు విష్ణోర్లోక పితామహ, విష్ణువు ద్వారా అంటే విష్ణువు వలన ఆ చక్షువును పొందినవాడే బుబుదే పరమజ్ఞానం, పరమజ్ఞానాన్ని తెలుసుకున్నవాడే ఎదురుగా ఉన్నవాడిని అర్థం చేసుకున్నాడు. ఇక్కడ ఎదురుగా పరమ కరుణతో కనబడుతున్నాడు స్వామి. సలబ్ధ్వా పరమజ్ఞానం ఐశ్వరం ప్రపితామహం, ఆయన పూర్తిగా ఐశ్వర్య జ్ఞానం అంటే ఈశ్వర సంబంధమైన జ్ఞానం తెలుసుకొని ప్రపేదే శరణం దేవం, శరణు వేడాడు ఆయన్ని. ప్రపేదే శరణం, అందుకు మించి మరో మార్గం లేదు. తమేవ పితరం శివం, తండ్రి అయిన శివుడిని శరణు వేడాడు. అంటే బ్రహ్మకి తండ్రి ఎవడు? శివుడే. మరి పుత్రుడు ఎందుకన్నారు ఆ తర్వాత తెలుస్తుంది. మొత్తానికి బ్రహ్మకు కూడా తండ్రి అయిన పితరం శివం ఎలా నమస్కరించాడో చెప్తున్నాడు చూడండి. అప్పటికే వేదం అనే జ్ఞానం ఇచ్చారు కదా ఆయన. అందుకే ఓంకారం సమనుస్మృత్య సంస్థభ్య ఆత్మానమాత్మన, ఆ సాధన ప్రక్రియ. ఓంకారాన్ని చక్కగా స్మరణ చేసి సమనుస్మృత్య అన్నాడు ఇక్కడ. ఏదో అనుకోవడం కాదు, సంపూర్ణముగా తత్వతః దాన్ని అనుస్మరణ చేసి అంటే విడవకుండా స్మరణ చేస్తూ సంస్థభ్య ఆత్మానమాత్మన, తన మనస్సుతో తన మనస్సును నిగ్రహించి. మనస్సును దేంతో నిగ్రహిస్తారు? పటకారుతోన పట్టుకుని మనస్సుతోనే మనస్సు నిగ్రహించాలి. అది ఆత్మానమాత్మన అనే మాట చక్కగా చెప్పారు. మనస్సే వివేకంతో ఇది కాదు ఇది కాదు అంటూ తన దాన్ని నిగ్రహించుకోవాలి. అది ఆత్మానమాత్మన సంస్థభ్య. అలా చేసి అధర్వ శిరసాదేవం తుష్టావచ కృతాంజలి, రుద్ర సంబంధమైన అధర్వ శిష్య మంత్రములతో స్వామిని నమస్కారం చేశాడు. ఎప్పుడైతే సంస్థుతస్తేన భగవాన్, బ్రహ్మదేవుడు ఆ స్తోత్రం చేయడం చేత పరమేశ్వరుడు అవాప పరమాం ప్రీతిం, ప్రీతి చెంది వ్యాజాహార స్మయన్నివ, ఆయన చిన్న నవ్వు నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నాయనా నువ్వు నాతో సమానుడు, సందేహం లేదన్నాడు బ్రహ్మదేవునితో. సృష్టికర్త ఆయన, ముగ్గురు ఒకే తత్వము, కానీ ఉపాధి తాదాత్మ్యం చేత తెలుసుకోలేకపోయిన దాన్ని తొలగిస్తూ మొట్టమొదటి మాట అంటే మత్సమస్త్వం న సందేహ వత్స భక్తశ్చ మే భవాన్ అని చెప్పి మయైవోత్పాదిత పూర్వం లోక సృష్ట్యర్థం అవ్యయ, నువ్వు లోకాన్ని సృజించాలని నాకు సంకల్పం కలగడం చేత నిన్ను సృష్టించాను. సంకల్పంతో సృష్టించిన వాడు తెలియబడకపోవడం చేత నువ్వే స్వయంభూ నువ్వు అనుకుంటున్నావు. త్వమాత్మా యాది పురుషో మమ దేహ సముద్భవ, నువ్వు నా నుంచి వచ్చిన వాడివి కనుక నా స్వభావం నీలో ఉన్నది, అందుకే నువ్వు ఆది పురుషుడుగా ఉన్నావు. వరం వరయ విశ్వాత్మన్ సర్వదోహం తవానఘ, నీకేం వరం కావాలో కోరుకో. నువ్వు విశ్వాత్మకుడివే, ఎందుకు సృష్టికర్త విశ్వంలో నడపకపోతే సృష్టి అలా సాగుతుంది, కానీ నువ్వు విశ్వాత్మకుడివే. నేను వరములు ఇస్తాను కోరుకో అనగానే వెంటనే నమస్కారం చేసి తడుముకోకుండా ఒకడే అడిగాడు. భగవాన్ భూతభవ్యేశ మహాదేవ అంబికాపతే అంటే అప్పటికైనా అంబికాపతి.
మరి వేదం ఎప్పుడో చెప్పింది అంబికాపతయే పశుపతయే ఉమాపతయే అని. ఇక్కడ అంబికాపతే త్వామేవ పుత్రమిచ్చామి, నిన్నే కొడుగ్గా కోరుకుంటున్నాను, లేదా త్వయావా సదృశం సుతం, నీతో సమానమైన వాడైనా కావాలి, నువ్వే కొడుగ్గా రావాలి, లేదా నీతో సమానమైన వాడైనా కావాలి. స్వామి నవ్వాడు. ఆయనకు సమానము అధికము రెండు లేవుట. రెండు లేనప్పుడు సమానుడు ఎలా వస్తాడు? వరం కోరుకు అన్నాడు కనుక నేనే వస్తానన్నాడు ఇక్కడ. అలా చెప్పి అప్పుడు తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. మోహితోస్మి మహాదేవ మాయయా సూక్ష్మయాత్వయ, నీదైన సూక్ష్మమైన మాయ చేత మోహితుడినైపోయాను, అందుకే నీ తత్వం తెలుసుకోలేకపోయాను. ఇటువైపు నారాయణుడు చెప్తున్నా గ్రహించలేకపోయాను, ఎందుకంటే నీదైన మాయ సూక్ష్మము. సూక్ష్మం అంటే చెప్పినా అర్థం కానిది, ఇంద్రియాలకు అగోచరమైనది, ఊహకు అందని దాన్ని సూక్ష్మం అంటారు ఇక్కడ. అన్న సూక్ష్మమైన నీ మాయ చేత అని మోహితున్నయ్యాను. పరమభావం ఏమిటో తెలుసుకోలేకపోయాను, సర్వోత్కృష్ట భావాన్ని తెలుసుకోలేకపోయాను. ఒక్కటి ఇప్పుడు గ్రహించినది ఏమిటంటే నీ కృప వల్ల త్వమేవ దేవ భక్తానాం మాతా భ్రాత పితా సుహృత్, భక్తులకి నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే సోదరుడివి, నువ్వే మిత్రుడివి, సర్వము నువ్వే అనుగ్రహిస్తావయ్యా. అందుకే ప్రసీద తవ పాదాబ్జం నమామి శరణాగత, నీ శరణాగతుడినై నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అనగానే అప్పుడు ఇటు బ్రహ్మని అటు విష్ణువుని కూడా చూస్తూ మాట్లాడుతున్నాడు. యదర్థితం భగవతా తత్కరిష్యామి పుత్రక, ఓ పుత్రక నీకు పుత్రుని అవుతానన్నాడు. అంటే నువ్వే నిజానికి నా నుంచి కలిగినవాడు కనుక నీకు పుత్రభావం, ఇప్పుడు నువ్వు కోరుకున్నావు కనుక నీ నుంచి నేను కలుగుతాను మళ్ళీ. కానీ రుద్రుడు అనగా బ్రహ్మదేవుడి నుంచి కలిగేడు అని ఎవరైనా అంటే దానికి సమాధానం పూర్వ పురాణంలో చెప్తున్నాడు వ్యాసుడు. నీ తపస్సుకి నీ కోరిక తగ్గట్టుకు వస్తున్నాను. విజ్ఞానమైశ్వర్యం దివ్యం ఉత్పత్సెత్ తవానగం, అంతకంటే ముందు ఈశ్వర జ్ఞానం నీకు కలిగిస్తున్నాను, సంపూర్ణ ఈశ్వర జ్ఞానం నీకు కలగాలి, జ్ఞానంతో కలిగి సృష్టి చేయి చాలా బాగుంటుంది, ఆ జ్ఞానం నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే పరమేశ్వరుని మనం నమస్కరించి జ్ఞానం పొంది ఆ తర్వాత ఏ పని పెట్టుకున్నా మనని బంధించదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని అన్ని పనులు పెట్టుకున్నాక తర్వాత జ్ఞానం తెలుసుకుందామంటే ఈ పనులని మాయలో పడేస్తే మరి జ్ఞానం రాదు. జ్ఞానం తెలిసక పనులు మానేయక్కర్లేదు, జ్ఞానంతో పనులు చేయాలి. అప్పుడు పనులు ఎందు మోహం ఉండదు, చేస్తున్నాను అహం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. అందుకే ముందు భగవంతుని పూజించి తర్వాత రంగంలో దిగాలండి ఇక్కడ. ఏమని? అది బ్రహ్మదేవుడే మనకు నేర్పాడు. అందుకే ఈశ్వర జ్ఞానం నీకు ఇస్తున్నాను అని చెప్పాడు పరమేశ్వరుడు. త్వమేవ సర్వభూతానాం ఆదికర్త నియోజిత, సర్వభూతములకు ఆదికర్తగా నిన్ను నేను నియోగించుతూ ఉన్నాను. కురుష్వతేషు దేవేశ, నువ్వు చక్కగా చెయ్యవన్నీ. ఇక నారాయణుడి గురించి అంటావా? ఈ నారాయణుడు ఎవరో తెలుసా? ఏష నారాయణో మత్తః మమైవ పరమాతను, నా యొక్క సర్వోత్కృష్టమైన స్వరూపమే నారాయణుడు, ఇది తెలుసుకో, నీకు యోగక్షేమాలన్నీ ఈయన చూసుకుంటాడు అని చెప్పి ఏషం వ్యాహృత్య హస్తాభ్యాం ప్రీతస్స పరమేశ్వర సంస్పృశ్య దేవం బ్రహ్మాణం, రెండు చేతులతో బ్రహ్మదేవుడు తల మీద చేయిపెట్టాడు పరమేశ్వరుడు అనుగ్రహ సంకేతంగా. ఈశ్వర స్పర్శ చేత అతనికి జ్ఞానం లభించింది. అప్పుడు తుష్టోస్మి సర్వదాహంతే, నేను ధన్యుణ్ణయ్యాను, తృప్తి చెందాను అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు. తదేత్యుక్త మహాదేవ పునర్విష్ణుమభాషత, ఆ తర్వాత మహాదేవుడు విష్ణువుతో మాట్లాడుతున్నాడు. భవాన్ సర్వస్య కార్యస్య కర్తాహమధిదేవతం త్వన్మయం మన్మయం చేవ సర్వమేతం న సంశయ. ఇక్కడ విష్ణువుతో శివుడు చెప్తున్న మాటలు ఇవన్నీ ఉపదేశాలండి, కథ కాదు, పొరపాటు కూడా కథ అనుకోవద్దు, ఒక జ్ఞానం ఇదంతా కూడా. ఏమనంటున్నాడు? నువ్వు ఈ సర్వమునకు కర్తవు, అధిదేవతం, పైగా త్వన్మయం మన్మయం చేవ, ఈ జగత్తు నీమయము నామయము, మన ఇద్దరి మయం ఈ జగత్తంతా కనుక విశ్వం హరిహరాత్మకం, ఇది తెలుసుకో. ఇక్కడ ప్రపంచమంతా హరిహరాత్మకం. ఎలాగంటే నీకు నాకున్న అనుబంధం ఎలాంటిదంటే భవాన్ సోమ అహం సూర్య, నువ్వు చంద్రుడువు నేను సూర్యుడిని, భవాన్ రాత్రి అహం దినం, నువ్వు రాత్రివి నేను పగలని, భవాన్ ప్రకృతి అవ్యక్తం అహం పురుష ఏవచ, నువ్వు ప్రకృతివి నేను పురుషుణ్ణి, భవాన్ జ్ఞానం అహం జ్ఞాత, నువ్వు జ్ఞానము నేను జ్ఞాతను, భవన్ మాయా అహమీశ్వర, నువ్వు మాయవి నేను ఈశ్వరుణ్ణి, భవన్ విద్యాత్మిక శక్తి శక్తిమాన్ అహమీశ్వరు, నువ్వు విద్యాత్మికమైన శక్తివి నేను శక్తిమంతుడిని, యోగంస నిష్కలో దేవ సోసి నారాయణ ప్రభువు, నేను ఎలా నిష్కలున్నో నువ్వు అలాగే నిష్కలుడువు, ఏకీభావేన పశ్యంతి యోగినో బ్రహ్మవాదిన, బ్రహ్మవాదులైన యోగులు నిన్ను నన్ను ఒకటిగా చూస్తారు.
గొప్ప మాట చెప్పాడు. అంటే ఎవరైతే భేదం చేస్తున్నారో వాళ్ళు యోగులు కారు, బ్రహ్మవాదులు కారు ఇక్కడ. కానీ బ్రహ్మవాదులైన యోగులు నిన్ను నన్ను కూడా చూస్తున్నారు. పైగా నిన్ను ఆశ్రయించని వాడు నన్ను తెలుసుకోలేడు. ఇది చాలా గొప్ప మాట చెప్తున్నాడు. త్వామనాశ్రిత్య విశ్వాత్మన్ నయోగి మాం ఉపైష్యతి. నిన్ను ఆశ్రయించని వాడు నన్ను పొందలేడు. కనుక ఎవడు నారాయణని ఆశ్రయిస్తున్నాడో వాడే శివుణ్ణి పొందగలడు. ఇది ముక్వా భగవాన్. ఇందులో ఒక రహస్యం ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, నువ్వు శక్తివి నేను శక్తిమంతుణ్ణి, నువ్వు రాత్రివి నేను పగలు, ఇవి చెప్పేటప్పుడు ఈ విష్ణువు పరంగా చెప్పినవన్నీ అమ్మవారికి సంబంధించిన అంశం. ఇవన్నీ గమనించితే రుద్రో దివా ఉమారాత్రి తస్మై తస్యై నమో నమః రుద్ర హృదయోపనిషత్తులు చెప్పబడుతున్నది. అంటే యా ఉమా సా స్వయం విష్ణువు. కేవలం పరమేశ్వరుడు యొక్క అభిన్నమైన శక్తి విష్ణు రూపం. స్త్రీగా అయితే అంబిక అన్నాం, పురుషుడిగా అయితే విష్ణువే అన్నాం. మరొక పురాణంలో చెప్పింది అక్కడ అన్వయించుకుంటున్నాం. రెండు అభిన్నములు కనుక నువ్వు నేను అభిన్నములు అని చెప్తున్నాడు. అందుకే నా గురించి నీ గురించి నాకు తెలిసినట్లు సృష్టిక్రియ చేస్తూ తదభిమానంతో ఉన్నవాడికి తెలియలేదు. అది ఇక్కడ వివరించాడు. ఇలా వచ్చిన రుద్రుడు ఎవరి నుంచి పుత్రుడిగా వచ్చేటప్పుడు తనంత తానే వ్యక్తమయ్యాడే తప్ప బ్రహ్మ నుంచి రాలేదు కదా. కనుక ముందున్నవాడు ఆయనే కదా. ఇది వివరించారు. ఈ విధంగా చెప్పి గతే మహేశ్వరే దేవే, ఆయన అంతర్ధానమైపోయాడు, కనిపించినవాడు. మళ్ళీ తన యొక్క పద్మంలోకి తాను వెళ్ళి సృష్టికి సంబంధించిన విషయం ప్రారంభించాడు. పురస్తాద సుజద్దేవ సనందం సనకంతథ. ముందు సర్గమునందు పంచభూతాలు ఇచ్చా తత్వములను చెప్పుకున్నాం. ఇప్పుడు చేయబోతున్నది ప్రతిసర్గముగా అని చేయబోతున్నది సనక సనందనాదులందరినీ రుభుం సనత్కుమారంచ పూర్వజంతం సనాతనం వాళ్ళందరినీ సృష్టించాడు. కానీ వాళ్ళు సృష్టిని విస్తరింపజేయడానికి సహకరించలేదు. ఎందువలంటే ఇది ద్వంద్వమోహ నిర్ముక్తా పరం వైరాగ్యమాస్థిత. పరమ వైరాగ్యంతో ఉన్నవాళ్ళు, ద్వంద్వమోహం లేనటువంటి సనక సనందన సనత్కుమారాదులు వారు ప్రవృత్తి మార్గం వైపు రాలేదు. దానితో ఏం చేయాలని ఆలోచిస్తున్న వాడికి తపస్సు చేయమని చెప్పాడు నారాయణుడు. అంటే ఏది తోచకపోతే తపస్సు చేయాలి. అప్పుడు తపస్సు ద్వారా తోచేలా చేస్తాడు పరమేశ్వరుడు. ఇక్కడ అందుకు సరి అయిన విషయం స్ఫురించడానికి తపస్సే ఆధారము. ఇది బాగా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే తప ఇది నారాయణుడు ఇచ్చిన ఆజ్ఞ. అందుకే వ్యాజహారాత్మన పుత్రం మోహనాశాయ పద్మజం. అప్పుడు అన్నాడు, మర్చిపోయేవనైనా నీకు నేను చెప్పినవన్నీ, అందుకే తపస్సు చెయ్యు అన్నాడు. అందుకు ప్రజాస్రష్టుం మనశ్చక్రే తప పరమధుస్తరం. ఒక అసాధ్యమైన తపస్సు చేయడానికి బ్రహ్మదేవుడు సన్నద్ధయ్యాడు. అలా తపస్సు చేయగా తతో దీర్ఘకాలేన బహుకాలం అయ్యేటప్పటికీ ఏదైనా ఒక సాధన బహుకాలం చెయ్యగానే ఒకానొక అలసట, ఒకానొక వేదన వస్తుంది. అలాంటి దుఃఖం వచ్చింది. దానితో క్రోధోభ్యజాయత, దానివల్ల క్రోధం లాంటిది. ఇంత చేశాను ఇంకా ఏమీ లేదు, ఉక్రోషంలో వస్తుంది కదా, ఆ స్థితి వచ్చింది. అది రాగానే క్రోధావిష్టస్య నేత్రాభ్యాం ప్రాపతన్ అశ్రుబిందవ, కనుల నుంచి నీళ్లు పడ్డాయి. దాని నుంచి భూతా ప్రేతాస్తదా భవన్, అటువంటి జీవులు వచ్చారు. అంటే ఆ ఉపాధి పొందడానికి తగ్గ జీవులు ఎవరో ఈ కన్యల నుంచి వచ్చారు ఇక్కడ. అంటే అవి కూడా సృష్టిలో ఉన్నాయి కదా, సృష్టిలో ఏమున్నా సృష్టికర్త నుంచి రావాల్సినదే. అని అవి వచ్చాయి. అంటే వేటి నుంచి వచ్చే తెలిసింది కదా, ఏడుపు చుక్కల నుంచి వచ్చారు కూడా. అది వాళ్ళ పనే, అది ఏడిపించడం ఏడవడం, రెండు పనులు వాటికి. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక జహు ప్రాణాంశ్చ భగవాన్ క్రోధావిష్ట ప్రజాపతి, ప్రాణాలు వదిలిసెట్టాను ఇక్కడ. అంటే ప్రాణాలు వదిలిసాడు మన భాషలో కాదు, ప్రాణమును తన నుంచి బహిర్గతం చేశాడు అన్నది ఇక్కడ. అంటే ఆయన ప్రాణశక్తి బహిర్గతమైంది. ఆ బయటకు వచ్చిన ప్రాణముల నుంచి తదా ప్రాణమయో రుద్ర ప్రాదురాసీత్, దాని నుంచి వచ్చినవాడు రుద్రుడు, ప్రాణముల నుంచి వచ్చాడు ఇక్కడ. అందుకే ప్రాణావా వరుద్రాహ అని వేదమంత్రం. మనల్ని ఏడిపించే మన ప్రాణాలట, తెలుసా మీకు? అవునా లేదా? ప్రాణాల వల్లే ఏడుస్తున్నాం, నడుపుతున్నా, అన్నీ అవే దాని లక్షణములు, నడిపేదవి ఏడిపించేవి, ప్రాణముల యొక్క శక్తి అది ఇక్కడ. అదే ప్రాణముల నుంచి వచ్చాడు ఆయన ఇక్కడ. అదే ఈశ్వరుడు అంటే ప్రాణములు నియమించేవాడు, ప్రాణశక్తి స్వరూపుడు. ఎప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రాణముల నుంచి ఇప్పుడు వచ్చాడు, కానీ మొదట వచ్చింది ఇక్కడి నుంచి కాదు. ఆయన ఎప్పుడు మొదట ఉన్నవాడే పరమాత్మ, కానీ ప్రాణముల నుంచి వచ్చినటువంటి వాడు. ఎలా ఉన్నాడంటే సహస్రాదిత్య సంకాసహ, వేల కొలది సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. వస్తూనే పెద్ద ఏడు పెడిచాడు, రురోధ, ఒక రోదనం చేశాడు. అంటే ప్రాణశక్తి ఉన్నదానికి సంకేతమే రోదనం. దీనిలో ఏదో రహస్యం ఉంది, మామూలుగా అనుకోవడం కాదు, బయట కదల్లాగా. జీవుడు పుట్టగానే అమ్మయ్య అనుకునేది ఎప్పుడు? వాడు ఏడుపున పుట్టప్పుడే. అది వాటిలో ఏదో రహస్యం ఉంది. ఆ ఏడుపు కేవలం
లౌకికంగా జరిగిన సంఘటనల వల్ల వచ్చిన దుఃఖం కాదు, ప్రాణ సంచార లక్షణం అది ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ. అది రురోధ, అప్పుడైనా రోదనాద్ రుద్ర ఇచ్చేవం లోకే ఖ్యాతిం గమిష్యసి. నువ్వు రోదనమ చేత రుద్రుడనే పేరు లోకల్లో నీకు ఉంటుంది సుమా. ఇది ఒక అర్థం రుద్ర శబ్దానికి. మొదలొచ్చిన రుద్రుడు అది అసలు అర్థం అది. ఎందుకంటే రుదం వేదం ధ్వని, వేదధ్వనిని బ్రహ్మకిచ్చిన వాడు దదాతీతు రుద్ర. సృష్టికి పూర్వమే వేదనాదాన్ని ఇచ్చాడు, నాదస్వరూపుడు. నాదం యొక్క లక్షణమే రోదనం కూడా. ఏడ్చి సాధించాలి కదా ఏదైనా, ఏడవడానికి శక్తి ఉండాలి కదా. కనుక ఈ రోదన శక్తి గురించి చాలా ఉన్నదండి. బాలానాం రోదనం బలం అని కూడా లోకల్లో అంటూ ఉంటాం. ఏదో ఉంది రహస్యం. పైగా నువ్వు ఒక రుద్రుడు ఇప్పుడు నాకు కనబడ్డవాడివి అనగానే వెంటనే తన నుంచి కొంత రుద్రులు చూపించాడు. ఈ 8 మంది రుద్రులు అయ్యారు. 8 రుద్రులకి 8 స్థానాలు ఇవ్వబడుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి నియామకుడు కనుక ఇప్పుడు రుద్రుడు కూడా ఆయన చెప్పినట్టు ఆ చోట్లలో నియమింపబడుతున్నాడు. ఆ చోట్ల ఏమిటంటే సూర్యో జలం మహి వన్నిః వాయు ఆకాశమేవచ దీక్షితో బ్రాహ్మణ చంద్ర ఇచ్చేత అష్టమూర్తయ. 8 స్థానాలు నీకు ఇవ్వబడుతున్నాయి. పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞ దీక్షితుడు, అతన్ని యజమాని అంటారు ఇక్కడ. యజమాని ఇది కర్మపరంగా చెప్పేది. అలాగే క్షేత్రజ్ఞుడిని యజమాని స్థానంలో 8వ మూర్తిగా క్షేత్రజ్ఞుడైనటువంటి వాడిని 8వ వాడిగా చెప్తారు. కానీ ఇక్కడ దీక్షితో బ్రాహ్మణ అన్నారు. యజ్ఞ దీక్షితులైన యజమాని అది 8వ స్వరూపం. మొత్తం అష్టమూర్తులు నీ స్థానములు అక్కడ ఉంటావు. అష్టమూర్తులు ఉన్నప్పుడు నీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నది. భవశర్వస్తధేశాన పశూనాం పతిరేవచ భీమశ్చగ్రో మహాదేవ. ఇందులో మీరు చూస్తే భవ, శర్వ, ఈశాన, పశుపతి, భీమ, ఉగ్ర, మహాదేవ 7 కనబడ్డాయి. 8వది నీ రూపం రుద్ర. రుద్ర శబ్దం కలవాలి. కలిస్తే మొత్తం అష్టమూర్తులు నామాలు ఇవి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. మొత్తం అష్టమూర్తులు. ఈ అష్టమూర్తుల స్వరూపంగా ఈ స్థానాల్లో నువ్వు ఉంటావు. ఈ స్థానాలు లేని చోటు ఇది అంటే అర్థం ఏంటి? స్థానముల్లో ఉంటూ నియమించేవాడు ఆయన. యో విశ్వా భువనాని, విశ్వమంతా కూడా వ్యాపించాడు. విశ్వమంతా 8, మరొకటి లేదు ఇక్కడ. కానీ వాటి యందు ఉన్నటువంటి వాడు ఎవడు? మొదట కనబడ్డవాడు ఇలా ప్రాణముల నుంచి వ్యక్తమై వీటిలో ఉన్నాడు. అంటే ప్రాణశక్తిగా వీటి యందంతా వ్యాపించి ఉన్నాడు అర్థం ఇక్కడ. ఆ ప్రాణం లేకపోతే 8 పనిచేయవు. కానీ ఆ ప్రాణశక్తిగా వెళ్ళి 8 స్థానముల్లో ఉన్నాడు. ఉండడం చేత అవి వాటిగా వ్యక్తమవుతూ ఉన్నాయి, శక్తులతో కూడి ఉన్నాయి. అంతేకాదు నీ యొక్క శక్తులు, వీటికి ఏ శక్తులో చెప్తున్నావు? 8ంటికి 8 శక్తులు ఉన్నాయి. అవి అష్టమూర్తులే. అమ్మవారి పేర్లు ఇవి. అష్టమూర్తి రజాజైత్రి అంటాం కదా, అష్టమూర్తుల నామాలు అమ్మవారివి. సువర్చల తథైవోమా వికేశీ చ శివా తథా స్వాహా దిశశ్చ దీక్షా చ రోహిణీ చేతి పత్నయః. అష్టమూర్తులకు క్రమంగా ఇప్పుడు చెప్పిన క్రమంలో భవ ఇత్యాది క్రమంలో వాళ్ళ పత్ని పేర్లు చెప్తున్నారు. ఈ పత్ని పేర్లు మన పూజల్లో చెప్పాం. భవస్య దేవస్య పత్ని నమః అంటాం. అక్కడ అలాగే అనాలి. ఇప్పుడు తెలుసుకున్నాం కనుక కొత్తగా అనక్కర్లేదు, కానీ తెలుసుకుంటే మంచిది. ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. సువర్చల, ఉమా, వికేశి, శివ, స్వాహ, దిశ, దీక్ష, రోహిణి. ఇందులో కొంచెం ఆలోచిస్తే ఎవరి పేర్లు మీకు తెలుసు. చంద్రమూర్తికి రోహిణి, యజ్ఞ దీక్షితుని యొక్క పత్ని దీక్షిత. ఇలా మనం తెలుసుకోవచ్చు. సువర్చల అనే పేరు వచ్చింది రహస్యం. ఈ రూపాలు ఎవరివి? రుద్రుడివి. మరి రుద్రస్వరూపుడు హనుమంతుడు అయినప్పుడు ఈ సువర్చల అనే పత్నికి వస్తుంది కదా. ఈ సువర్చలాంజనేయంలో ఉన్న తత్వం గ్రహించాలి ఇక్కడ. ఇవి ఆలోచించి అన్వయించవలసిన విషయం.